ఓం నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. వచన భగవద్గీత గీతా మహాత్మ్యం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తిప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నమోऽस्तु తే వ్యాస విశాలబుద్ధే ఉల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः. ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीमष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्धदामि भगवद्गीते भवद्वेषिणीं. శ్రీమద్ భగవద్గీత గుణత్రయ విభాగ యోగము. శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, ఈ లోకంలో మునులందరూ దేనిని తెలుసుకొని ముక్తులై పరమసిద్ధిని పొందారో అట్టి ఉత్తమమైన పరమజ్ఞానాన్ని ఆశ్రయించి నన్ను పొందినవారు సృష్టి ఆదియందు తిరిగి జన్మించరు, ప్రళయకాలంలో వ్యాకుల పడరు. అర్జున, నా యొక్క మహద్బ్రహ్మ రూపమైన ప్రకృతి అన్యాకృత మాయ సమస్త ప్రాణులకు ఉత్పత్తి స్థానము. నేను ఆ యోనియందు చేతన సముదాయ రూపమైన గర్భాన్ని ఉంచుతున్నాను. ఆ జడ చేతనాల యొక్క సంయోగం వలననే సమస్త ప్రాణుల ఉత్పత్తి జరుగుతోంది. అర్జున, నానా రకాలైన సమస్త యోనులలో ఎన్ని శరీరధారులైన ప్రాణులు ఉత్పన్నమవుతున్నాయో ఆ అన్నిటికీ అన్యాకృత మాయయే గర్భాన్ని ధరించిన తల్లి. నేను బీజాన్ని స్థాపించిన తండ్రిని. అర్జున, రజస్తమో గుణాలనే ఈ మూడు గుణాలలోనూ సత్వగుణం నిర్మలమైనది కనుక ప్రకాశింపచేసేది, వికారరహితమైనది. అది సుఖ సంబంధం చేత జ్ఞాన సంగం చేత బంధిస్తుంది. అర్జున, రాగరూపమైన రజోగుణం కోరిక ఆసక్తి వలన పుడుతుందని తెలుసుకో. అది ఈ జీవాత్మను కర్మల యొక్క వాటి ఫలితాల యొక్క సంబంధం వలన బంధిస్తుంది. అర్జున, దేహాభిమానులందరినీ మోహింపచేసి తమోగుణం ఆ అజ్ఞానం వలన పుడుతుంది. అది ఈ జీవాత్మను ప్రమాదం, ఆలస్యం, నిద్ర అనే వాటి ద్వారా బంధిస్తుంది. అర్జున, సత్వగుణం సుఖంలోనూ, రజోగుణం కర్మలోనూ, తమోగుణం జ్ఞానాన్ని కప్పివేసి ప్రమాదంలోనూ తగులుకొనేలా చేస్తాయి. అర్జున, సత్వరజస్తమో గుణాలను, రజస్సు సత్వతమో గుణాలను, తమస్సు సత్వరజస్సులను అణచివేసి ప్రవర్తిస్తూ ఉంటాయి. శరీరంలోనూ, అంతఃకరణలోనూ, ఇంద్రియాలలోనూ చైతన్యం, వివేకశక్తి కలిగినప్పుడు సత్వగుణం వృద్ధి పొందింది అని తెలుసుకోవాలి. అర్జున, రజోగుణం వృద్ధి పొందినప్పుడు లోభం, ప్రవృత్తి, అన్ని రకాల కర్మలను సకామభావంతో ఆరంభించడం, అశాంతి, విషయభోగలాలస ఇవన్నీ పుడతాయి. అర్జున, తమోగుణం వృద్ధి పొందితే అంతఃకరణంలోనూ, ఇంద్రియాలలోనూ అప్రకాశం, కర్తవ్య కర్మలలో అప్రవృత్తి, ప్రమాదం, అంతఃకరణాన్ని మోహపరిచే నిద్రాది వృత్తులు ఇవన్నీ కలుగుతాయి. సత్వగుణం వృద్ధిలో ఉండగా జీవుడు మరణించినట్లయితే ఉత్తమ కర్మలు చేసేవారు పొందే నిర్మలమైన దివ్యమైన స్వర్గాది లోకాలు పొందుతాడు. రజోగుణం వృద్ధి పొందినప్పుడు మరణించినవాడు కర్మలు చేయాలనే ఆసక్తి గల మనుషుల మధ్య జన్మిస్తాడు. తమోగుణం వృద్ధి పొందినప్పుడు మరణించినవాడు పశువులు, పురుగులు మొదలైన మూఢయోరులలో జన్మిస్తాడు. సాత్వికమైన కర్మలకు సుఖ జ్ఞాన వైరాగ్యాదులు ఫలమని, రాజస కర్మలకు దుఃఖం ఫలమని,
తామస కర్మలకు అజ్ఞానం ఫలమని చెప్తారు. సత్వగుణం వలన జ్ఞానం కలుగుతుంది. రజోగుణం వలన లోభమే కలుగుతుంది. తమోగుణం వలన ప్రమాదం, మోహాలే కాక అజ్ఞానం కూడా కలుగుతుంది. సత్వగుణంతో ఉన్నవాడు స్వర్గాది ఉత్తమ లోకాలకు వెళ్తాడు. రజోగుణుడు రాజస గుణాలు కల మనిషి లోకంలో ఉంటాడు. నిద్ర, ఆలస్య, ప్రమాదాలు అనే తామస గుణాలు కలవాడు పశు, కీటాది నీచయోనులు, నరకాదులు అనే అధోగతులను పొందుతాడు. ద్రష్ట అయినవాడు 3 గుణాల కంటే అతిరిక్తంగా ఏ కర్త లేడని చూడగలిగినప్పుడు ఈ 3 గుణాల కంటే మిక్కిలి పరంగా ఉన్న పరమాత్మను తత్వంతో తెలుసుకున్నప్పుడు నా భావాన్ని పొందుతాడు. అటువంటి స్థూల శరీరం యొక్క పుట్టుకకు కారణభూతమైన ఈ 3 గుణాలను దాటుకొని జన్మ మృత్యు జరారూపమైన దుఃఖాల నుండి ముక్తుడై పరమానందాన్ని పొందుతాడు. అర్జునుడు అడుగుతున్నాడు, ఈ 3 గుణాలకు అతీతుడైన వాడు ఏ లక్షణాలు కలిగి ఉంటాడు? ఎలా ప్రవర్తిస్తాడు? ప్రభు, మనుష్యుడు ఏ ఉపాయం చేత ఈ 3 గుణాలను అతిక్రమించగలడు? అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, అర్జున, గుణాతీతుడు అయినవాడు సత్వగుణానికి కార్యరూపమైన ప్రకాశకం, రజోగుణానికి కార్యరూపమైన ప్రవృత్తి, తమోగుణానికి కార్యరూపమైన మోహం, ఈ 3 ప్రవర్తించిన చెడుగా తలచడు. ప్రవర్తించకపోతే కావాలని కోరుకోడు. కేవలం సాక్షీభూతుడై ఉంటూ గుణాల చేత విచలితుడు కాడు. గుణమే గుణాలలో ప్రవర్తిస్తూ ఉంటుంది అని భావిస్తూ పరమాత్మయందు ఏకనిష్టతో ఉంటాడు. ఆ స్థితి నుండి ఎన్నటికీ చెల్లించడు. నిరంతరం ఆత్మభావంలోనే నిమగ్నుడై సుఖదుఖాలను సమానంగా భావిస్తాడు. కర్రను, రాయిని, బంగారాన్ని కూడా సమానంగానే చూస్తాడు. అటువంటి జ్ఞానికి ప్రియులు, అప్రియులు, నింద, ఆత్మస్తుతి అన్నీ సమానమే. మానవమానాల పట్ల, శత్రుమిత్ర పక్షాల పట్ల తుల్యభావంతోనే ఉంటారు. సమస్త కార్యాలను ఆరంభించడంలోనూ కర్తృత్వాభిమానాన్ని విసర్జిస్తారు. ఇటువంటి వారినే గుణాతీతుడు అంటారు. ఏ మాత్రం చడలని భక్తి యోగం చేత నిరంతరం నన్ను సేవించేవాడు ఈ 3 గుణాలను చక్కగా దాటి పరమాత్మని చేరుకోవడానికి యోగ్యుడు అవుతాడు. ఆ అవ్యయమైన పరబ్రహ్మకు, అమృతానికి, నిత్యధర్మానికి, అఖండము, ఏకరసము అయిన ఆనందానికి ఆశ్రయమైన వాడిని నేను. ఇప్పుడు గుణత్రయ విభాగ యోగం గీతా మహాత్మ్యం కథ 14వ అధ్యాయం విందాం. పార్వతి, సమస్త భవబంధాల నుంచి విముక్తిని ప్రసాదించే 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం యొక్క మహత్యాన్ని తెలియచెప్పే కథను వినిపిస్తాను, సావధానంగా విను అని ప్రారంభిస్తున్నాడు శివుడు. సింహళ ద్వీపంలో విక్రమ బేతాళుడు అనే రాజు ఉండేవాడు. అతడు సింహ పరాక్రముడు, కళానిధి. ఒకనాడు వేట నిమిత్తం ఉత్సాహంతో రాజకుమారులతో పాటు 2 ఆడకుక్కలను కూడా తీసుకుని అడవికి వెళ్ళాడు. వారు వనానికి చేరిన తర్వాత వాళ్ళని చూసి ఒక కుందేలు భయపడి మహావేగంతో పరుగెత్తి అలసిపోయి ఒక కందకంలో పడిపోయింది. అందులో పడ్డ అది కుక్కకు అందకుండా తప్పించుకుంది. పక్కనే ఒక మునీశ్వరుని ప్రశాంత ఆశ్రమం ఉంది. అక్కడ లేళ్లు నిర్భయంగా అన్ని చెట్ల కింద తిరుగుతూ ఉన్నాయి. కోతులు కూడా కింద పడిన ఫలాలతోటే తృప్తి పొందుతూ ఉన్నాయి. అక్కడ సింహం ఏనుగు గున్నలతోటి ఆడుకుంటూ ఉంది. సర్పములు నిర్భయంగా నెమళ్ల రెక్కలలో ఇమిడిపోతున్నాయి. ఆ ఆశ్రమంలో వత్సుడు అనే పేరుగల ఒక మహర్షి ఉన్నాడు. ఆయన జితేంద్రియుడు, శాంతచిత్తుడు. నిరంతరం భగవద్గీత 14వ అధ్యాయాన్ని పఠిస్తూ ఉండేవాడు. ఆశ్రమంలో ఆయన శిష్యుడు ఒకడు ప్రతిరోజు ఆయన పాదపద్మాలను భక్తితో కడిగేవాడు. ఆ శిష్యుడు కూడా ప్రతిరోజు 14వ అధ్యాయం చదివేవాడు.
ఆయన గురువుగారి కాళ్ళు కడిగిన నీళ్లతో ఆ కందకం ఏర్పడింది. అక్కడ మట్టి కూడా బురదగా ఉంది. అందులో పడిన వెంటనే కుందేలు ఒక దివ్య విమానం అధిరోహించి స్వర్గలోకం చేరుకుంది. దాన్ని వెంటాడుతూ వచ్చిన కుక్క మీద కొంత బురద దాని మీద కూడా పడడంతో అది కూడా ఒక రమణీయమైన దివ్యాంగన రూపం ధరించి గంధర్వులు తెచ్చిన దివ్య విమానం మీద స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. ఆ దృశ్యాన్ని చూస్తున్న ముని శిష్యుడు తనలో తాను నవ్వుకొన్నాడు. ఆ రెండు జీవుల పూర్వజన్మ వైరం గురించి తలుచుకుంటే అతనికి చాలా ఆశ్చర్యం వేసింది. ఆ దృశ్యాన్ని చూసిన రాజు కూడా విస్మయంతో చూస్తూ ఉండిపోయాడు. రాజు ఎంతో భక్తితోటి మునికి ప్రణమిల్లాడు. విప్రోత్తమ, ఈ కుందేలు కుక్క నీచ జన్మలు ఎత్తాయి, జ్ఞానహీనులు అవి. అయినా కూడా స్వర్గానికి ఎలా పోగలిగాయి? దీనికి కారణం ఏమిటి? దయచేసి చెప్పండి అని ప్రార్థించాడు. శిష్యుడు ఇలా చెప్పసాగాడు. రాజా, కందకంలోని నీరు, బురద మా గురువుగారి కాళ్లను కడిగిన జలాలతోటి ఏర్పడ్డాయి. మా గురువుగారు నేను భగవద్గీత 14వ అధ్యాయాన్ని శ్రద్ధగా చదువుతాం. అందువల్ల కందకంలో పడ్డ కుందేలు, దాన్ని వెంబడించిన కుక్క మీద పడ్డ బురద వల్ల వాటికి స్వర్గలోకం ప్రాప్తించింది. అందుకే నాకు నవ్వు వచ్చింది. అందుకు ఇంకొక కారణం ఏమిటంటే, మహారాష్ట్రలో ప్రత్యుదకము అనే ఒక గొప్ప నగరం ఉంది. అక్కడ కేశవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను మహాకపటి. అతని భార్య పేరు విలోచన. ఆమె ఇష్టం వచ్చినట్లుగా తిరిగేది. అందుచేత అతడు కోపించి, జీవితాంతం ఇది బ్రతికున్నా కూడా దీనితో నాకు విరోధమే కదా అని అనుకున్నాడు. ఒక రోజున ఆమెను చంపేశాడు. ఆ పాపం వల్ల అతడు కుందేలై పుట్టాడు. ఆమె కుక్కగా జన్మించింది. ఈ జన్మాంతర వైరాన్నే ఇప్పుడు కూడా కనబరిచాడు. ఆ కుందేలు రూపం, ఈ కుక్క రూపం అని చెప్పాడు. పార్వతి, ఈ కథ విని శ్రద్ధాళువైన రాజు కూడా ప్రతిరోజు భగవద్గీత గుణత్రయ విభాగయోగం అనే 14వ అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతోటి చదువుతూ అంత్యకాలంలో పరమపదాన్ని చేరుకున్నాడు. ఇది భగవద్గీత 14వ అధ్యాయ మహత్యము. దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, పరమశివుడు పార్వతీదేవికి వినిపించారు. గీత 14వ అధ్యాయ ఫలం దోష నివారణ, ఉత్తమగతి ప్రాప్తి. తరువాత ప్రసారంలో శ్రీమద్ భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగము విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.